Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session SBI practice for preliminary examinations. సో ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్తో స్టార్ట్ చేద్దాం. నేను చదువుతూ ఉంటాను, ఫాలో అవ్వండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హోస్టెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎట్ ద వైట్ హౌస్. సో వైట్ హౌస్ అంటే ఏంటి? యుఎస్ ప్రెసిడెంట్ యొక్క అఫీషియల్ బిల్డింగ్ ఉంటుంది కదా, వైట్ హౌస్. హోస్ట్ చేశారు. ఎవరు హోస్ట్ చేశారు? డొనాల్డ్ ట్రంప్ గారు. రీసెంట్గా పిఎం నరేంద్ర మోడీ గారు యుఎస్ విజిట్కి వెళ్ళారు కదా, అక్కడ అనౌన్సింగ్ ప్లాన్స్ ఫర్ వండర్ఫుల్ ట్రేడ్ డీల్స్. ఓకే, వండర్ఫుల్ ట్రేడ్ డీల్స్ ఎవరి మధ్య అని చెప్పేసి అంటే ఇండియా అండ్ యుఎస్కి మధ్యలో టు స్ట్రెంగ్థెన్ బైలాటరల్ టైస్ పర్టికులర్లీ ఇన్ డిఫెన్స్, ఎనర్జీ అండ్ టెక్నాలజీ. సో ఈ ట్రేడ్ డీల్స్ దేనికి మధ్యలో? సో డిఫెన్స్, ఎనర్జీ అండ్ టెక్నాలజీ మీదంట. వెల్కమింగ్ మోడీ విత్ ఎ హ్యాండ్ షేక్ అండ్ హగ్. ట్రంప్ కాల్డ్ హిమ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. ఓకే, అంటే మోడీ గారిని వెల్కమ్ చేశారు విత్ ఎ హ్యాండ్ షేక్ అండ్ హగ్. ట్రంప్ మోడీ గారిని ఏమని పిలిచారు? ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అన్నారు. డ్యూరింగ్ దర్ డిస్కషన్ ట్రంప్ హైలైటెడ్ ఇండియాస్ ఇంక్రీజింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్, ఎంఫసైజ్ ఎక్స్పాండింగ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో ఈ డిస్కషన్లో ట్రంప్ హైలైట్ చేశారంటే ఏంటి? ఇండియాస్ ఇంక్రీజింగ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్ అంటే మనం ఇండియాలో యూజ్ చేసే ఆయిల్ అండ్ గ్యాస్లో చాలా ఎక్కువ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? సో యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుందంట. అండ్ ఎంఫసైజింగ్ ఎక్స్పాండ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో దాంతోపాటు డిఫెన్స్ కోఆపరేషన్ అనేదాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం అని డిస్కస్ చేసుకున్నారు. ఇంక్లూడింగ్ ఏ పొటెన్షియల్ డీల్ ఫర్ కో ప్రొడ్యూసింగ్ స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్స్. ఏంటి స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్స్ అని చెప్పేసి అంటే స్ట్రైకర్ యుఎస్లో ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే వెహికల్స్. సో 8 వీలర్స్ అవి. సో ఆర్మర్డ్ అంటే తెలుసు కదా, ఆర్మీ బేస్డ్ అండ్ దాంట్లో కొంచెం అంటే ఆయుధాలు అలాగా ఆర్మీ వాళ్ళు యూజ్ చేయడానికి, అంటే వార్స్కి దానికి సంబంధించింది. ట్రేడ్ వాజ్ ఆల్సో ఏ కీ టాపిక్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ట్రంప్ ఇంపోజ్ 25% టారిఫ్ ఆన్ గ్లోబల్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్. ఓకే, సో ట్రేడ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అండ్ మోడీ డిస్కస్ చేశారు దేని గురించి? సో డిఫెన్స్ కోఆపరేషన్, ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటిది? ప్రొడ్యూసింగ్ అంటే ఇద్దరు కలిసి తయారు చేస్తారంటే స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్స్ని. అండ్ ట్రేడ్ ఉంది కదా, ట్రేడ్ కూడా కీ పాయింట్ అంట వాళ్ళ డిస్కషన్లో. ఎందుకని చెప్పేసి అంటే రీసెంట్గా ట్రంప్ చాలా కంట్రీస్కి 25% టారిఫ్ అనేది విధించారు కదా, దాని గురించి. మోడీ కంగ్రాచులేటెడ్ ట్రంప్ ఆన్ హిస్ సెకండ్ టర్మ్ అండ్ రీఅఫర్మ్డ్ ఇండియాస్ కమిట్మెంట్ టు స్ట్రెంథనింగ్ టైస్. సో మోడీ గారు కంగ్రాచులేట్ చేశారు. ఎందుకు? ఆయన సెకండ్ టైం ప్రెసిడెంట్గా, యుఎస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు కదా, అందుకని చెప్పేసి రీఅఫర్మ్డ్. సో అంటే ఖచ్చితమైన ఇచ్చారు ఇండియాస్ కమిట్మెంట్ టు స్ట్రెంథన్ టైస్. ఓకే, రీఅఫర్మ్డ్. సో కొంచెం ఎఫర్మ్ చేశారు ఇండియా అండ్ యుఎస్కి మధ్యలో ఉన్న టైస్ గురించి. ఆన్ ద రష్యా యుక్రెయిన్ వార్ మోడీ క్లారిఫైడ్ that India supports peace and diplomatic solutions rather than remaining neutral. సో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా మాట్లాడుకున్నారు. సో అందులో మోడీ క్లారిఫై చేశారంటే ఏమని? సో ఇండియా సపోర్ట్స్ దేనికి? పీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ రాదర్ దాన్ రిమైనింగ్ న్యూట్రల్. అంటే మేము న్యూట్రల్గా అయితే ఉండం కానీ పీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికే సపోర్ట్ చేస్తాము. బిఫోర్ మీటింగ్ ట్రంప్ Modi held talks with US officials including Mike Waltz, Tulsi Gabbard, Elon Musk and Vivek Ramaswamy. సో అంటే మోడీ గారిని కలవడానికి ముందు వైట్ హౌస్కి వెళ్ళారు, ట్రంప్ గారిని కలవడానికి. సో ట్రంప్ గారిని కలవడానికి ముందు మోడీ ఎవరెవరిని కలిసారు అని చెప్పేసానంటే మైక్ వాల్జ్, తుల్సి గబ్బర్డ్, ఎలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి వీళ్ళందరినీ కలిసి ఆ తర్వాత ట్రంప్ దగ్గరికి వెళ్ళారంట. ద విజిట్ ఫాలోడ్ ద యుఎస్ డిపోర్టేషన్ ఆఫ్ 104 ఇండియన్ నేషనల్స్. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే విజిట్కి వెళ్ళారు మోడీ. ద విజిట్ ఫాలోడ్ బై అంటే ఏంటి? ఫాలోడ్ బై సో ఆల్రెడీ 104 ఇండియన్ నేషనల్స్ని ఆర్మీ వెహికల్స్లో, ఆర్మీ ఫ్లైట్స్లో ఇండియాకి డిపోర్ట్ చేశారు కదా. ఆ తర్వాత మోడీ గారు యుఎస్ విజిట్కి వెళ్ళారు. విచ్ కాజ్డ్ కన్సర్న్స్ ఇన్ ఇండియా. External Affairs Minister S. Jaishankar assured Parliament that India is in touch with US to ensure their fair treatment. Okay, so వెళ్ళారు కదా 104 ఇండియన్ నేషనల్స్ని. ఇండియన్స్నే కాదు, యుఎస్లో అనధికారికంగా ఉంటున్న సిటిజన్స్ వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో పంపిస్తున్నారు. అండ్ అది ఎలా కూడా చేతికి సంకెళ్ళు వేసి కాళ్ళకి అవి చైన్లు కట్టేసి అలా తీసుకెళ్తున్నారు. సో ఇండియన్ పీపుల్ కూడా చేతికి సంకెళ్ళు వేసుకొని తీసుకొచ్చారంట. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత మోడీ వెళ్ళారు కదా యుఎస్కి. సో కొంచెం కన్సర్న్ ఉంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు కదా. సో అంటే ఈ విజిట్ ద్వారా ఏం అష్యూర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, అంటే మనకి ఇండియన్స్కి ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు అంటే ఆయన, సో ఇండియా యుఎస్కి కొంచెం యుఎస్ ఇండియన్ పీపుల్ని కొంచెం ఫెయిర్గానే ట్రీట్ చేస్తుంది, మరీ అంత దారుణంగా సంకెళ్ళు వేసి కట్టేయడం, తాళ్లతో కట్టడం అలాంటివి ఏం చెయ్యదు అని మనకి అష్యూరెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడ. The bilateral trade between India and US stood at approximately $130 billion last year, with both sides exploring ways to ease trade tensions and expand cooperation. లాస్ట్ ఇయర్, సో లాస్ట్ ఇయర్ ఇండియాకి అండ్ యుఎస్కి మధ్యలో ట్రేడ్ ఎంత జరిగిందంట? సో $130 billion. సో ఇంత, ఇది హ్యూజ్ అమౌంటే కదా. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ట్రేడ్ మనకి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసానంటే, సో యుఎస్కి అండ్ ఇండియాకి మధ్యలో కోఆపరేషన్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యేలాగే ఉన్నాయి. సో అంటే ఏంటి, ఇంత ట్రేడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే దాని మీనింగ్ ఏంటి? కొంచెం ఫ్రెండ్లీ నేచర్డ్ ఉన్నట్టే కదా, అలా అనమాట. ఓకే, ప్యాసేజ్ బేస్ చేసుకుని ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద డిస్కషన్ బిట్వీన్ పిఎం మోడీ అండ్ డొనాల్డ్ ట్రంప్? సో ప్రెసిడెంట్ ఉన్నారు కదా, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కి అండ్ ఇండియన్ పిఎం మోడీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ మధ్యలో ప్రైమరీ డిస్కషన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో స్ట్రెంథనింగ్ కల్చరల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్, ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అసలు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి కానీ కల్చరల్ ఎక్స్చేంజ్ గురించి కానీ ఏం మాట్లాడలేదు కదా. సో వాళ్ళిద్దరి యొక్క ప్రైమరీ డిస్కషన్ దేని గురించి? ఎస్పెషల్లీ డిఫెన్స్, ఎనర్జీ అండ్ టెక్నాలజీ. What did President Trump emphasize regarding India's imports from US? సో అంటే ట్రంప్ ఏమి ఎంఫసైజ్ చేశారు, ఏమి కొంచెం స్ట్రాంగ్గా చెప్పారు రిగార్డింగ్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్? అంటే ఇంక్రీజ్ ఇన్ ఇండియన్ డిమాండ్ ఆఫ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా, ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ ఇంపోర్ట్ ఆఫ్ అమెరికన్ ఫార్మాస్యూటికల్స్, స్ట్రెంథనింగ్ ఇండియాస్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ విత్ యుఎస్ హెల్ప్. సో దేని గురించి? సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి కానీ లేకపోతే సెమీకండక్టర్ డివైజెస్ గురించి కానీ ఏం చెప్పలేదు. మరి దేని గురించి చెప్పారు? ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియానా? కాదు కదా, అసలు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ దాని గురించి ఏం చెప్పలేదుగా. సో ఇంక్రీజ్ ఇన్ ఇండియన్ డిమాండ్స్ ఫర్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్. సో మన యుఎస్ నుంచి ఎక్కువ ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఆయిల్ అండ్ గ్యాస్. నెక్స్ట్, వాట్ వాజ్ వన్ ఆఫ్ ద డిఫెన్స్ రిలేటెడ్ డిస్కషన్ బిట్వీన్ టూ లీడర్స్? సో డిఫెన్స్ రిలేటెడ్ డిస్కషన్ జరిగింది కదా పిఎంకి ట్రంప్కి మధ్యలో, అదేంటి అని చెప్పేసి అడిగారు. సో జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్, అసలు న్యూక్లియర్ సబ్మెరైన్స్ గురించి మాట్లాడలేదు. ఎస్టాబ్లిషింగ్ ఏ మిలిటరీ బేస్ ఇన్ ఇండియా, కోఆపరేషన్ ఆఫ్ స్ట్రైకర్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, ఫార్మేషన్ ఆఫ్ ఎ జాయింట్ డిఫెన్స్ అలియన్స్. సో న్యూక్లియర్ సబ్మెరైన్స్ గురించి కానీ లేకపోతే జాయింట్ డిఫెన్స్ అలియన్స్ గురించి కానీ ఏం చెప్పలేదు. అదేవిధంగా మిలిటరీ బేస్ గురించి కూడా ఏం చెప్పలేదు. దేనికి? స్ట్రైకర్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్. సో అంటే స్ట్రైకర్ తయారు చేస్తుంది కదా, సో 8 వీలర్స్, దాన్ని తయారు చేయడం గురించే కదా, కో ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్స్ గురించే కదా డిస్కషన్లో వచ్చింది మనకి. నెక్స్ట్, వై ఈజ్ ద రీసెంట్ 25% టారిఫ్ ఇంపోజ్డ్ బై యుఎస్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా? ఎందుకు ఈ 25% టారిఫ్ ఉంది కదా, ట్రేడ్ టారిఫ్ అనేది, సో మన ఇండియాకి ఎందుకంత సిగ్నిఫికెంట్, అంటే ఎందుకంత ఇంపార్టెంట్ కింద పరిగణించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్. ఇట్ హెల్ప్స్ ఇండియా negotiate better trade terms with US. It benefits Indian automobiles manufacturers. It allows Indian companies to enter the US market more easily. సో ఏమవుతుంది ఆన్సర్? ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్. సో ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్,
వాట్ డిడ్ పిఎం మోడీ స్టేట్ అబౌట్ ఇండియా స్టాండ్స్ ఆన్ ద రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్? అంటే నరేంద్ర మోడీ చెప్పారు కదా రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఏమని చెప్పారు. సో అంటే ఈ డిస్కషన్లో వాళ్ళు దేని గురించి మాట్లాడారు? ట్రేడ్ గురించి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ వచ్చింది కదా మోడీకి అండ్ ట్రంప్కి మధ్యలో. సో ఆ డిస్కషన్లో నరేంద్ర మోడీ గారు రష్యా ఉక్రెయిన్ వార్ గురించి ఏం చెప్పారు? ఇట్ రిమైన్స్ కంప్లీట్లీ న్యూట్రల్, అంటే ఇండియా అనేది న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇండియా సపోర్ట్స్ రష్యా. సో అంటే ఏంటి, అయితే న్యూట్రల్గా ఉండడం లేకపోతే రష్యాకి సపోర్ట్ చేయడం అని చెప్పేసి అంటున్నారు. ఇండియా సపోర్ట్స్ పీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్, ఇండియా ఈజ్ విల్లింగ్ టు సెండ్ ట్రూప్స్ టు యుక్రెయిన్. సో అంటే రష్యా మిలిటరీకి సపోర్ట్ చేయడం, ఇక్కడ సెండ్ టు ట్రూప్స్ టు యుక్రెయిన్ అని చెప్పేసి అని ఇచ్చారు. సో రష్యాకి సపోర్ట్ చేయడం. సో వీటిలన్నిటిలో ఏది? సో ఏం చెప్పారు? సో న్యూట్రల్గా మేమేమి ఉండము అనే కదా డిస్కస్ చేశారు. సో ఎలా పీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్కి మేము సపోర్ట్ చేస్తాం రాదర్ దాన్ బీయింగ్ న్యూట్రల్, అంటే న్యూట్రల్గా ఉండడం కన్నా మేము పీస్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు కదా నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూఎస్ అఫీషియల్స్ డిడ్ మోడీ మీట్ బిఫోర్ హిస్ డిస్కషన్ విత్ ట్రంప్? ట్రంప్ని వైట్ హౌస్లో కలవడానికి ముందు మోడీ ఎవరెవరిని కలిసారు అని చెప్పేసి అంటున్నారు. ఎలాన్ మస్క్, మైక్ వాల్ట్జ్, తులసి గబ్బర్, వివేక్ రామస్వామి అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో వీళ్ళందరినీ కలిసే కదా వచ్చారు. సో ఎలాన్ మస్క్ని కలిసారు, మైక్ వాల్ట్జ్ని కలిసారు, తులసి గబ్బర్డ్ అండ్ వివేక్ రామస్వామి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ద అబోవ్. వీళ్ళందరినీ కలిసి దెన్ నెక్స్ట్ ట్రంప్ దగ్గరికి వచ్చారు, వైట్ హౌస్కి వెళ్ళారు. నెక్స్ట్, why did the deportation of 104 Indian nationals by US cause concerns in India? సో ఎందుకు అంటే 104 ఇండియన్ నేషనల్స్ని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో పంపించారు కదా. సో ఎందుకు కన్సర్న్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. ద డిపోటీస్ వర్ మిస్ట్రీటెడ్, ఇట్ వైలేటెడ్ ఇంటర్నేషనల్ లాస్, ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డన్ వితౌట్ నోటీస్, ఇండియా హ్యాస్ ఎ స్ట్రిక్ట్ నో డిపోటేషన్ పాలసీ, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఏంటది? వైలేటెడ్ ఇంటర్నేషనల్ లాసా? కాదు కదా, ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేసింది సంథింగ్ ఇలా ఏమని చెప్పలేదు. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డన్ వితౌట్ నోటీస్. సో అన్ఎక్స్పెక్టెడ్ కాదు అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా పారాలో అన్ఎక్స్పెక్టెడ్ అనే మీనింగ్ కనిపించట్లా. బట్ ఇట్ వాజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకు అని చెప్పేసి అంటే ట్రంప్ గారు ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా అంటే యూఎస్ ప్రెసిడెంట్ అవ్వకముందు నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పటి నుంచి కూడా నేనైతే ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు. అది డైరెక్ట్గా మనకి మెసేజ్లో కనిపించలేదు కానీ అంటే ఇన్ఫరెన్స్ మీనింగ్ అయితే లేదు కానీ మనకి ఇంప్లిసిట్ మీనింగ్ అయితే ఉంది. సో ఇదైతే కానే కాదు. ఇండియా హ్యాస్ ఏ స్ట్రిక్ట్ నో డిపోర్టేషన్ పాలసీ. అసలు మన ఇండియన్లో ఉండే పాలసీ గురించి అసలు ప్యాసేజ్లో మెన్షన్ చేయలేదు. ఏంటిది? ద డిపోటీస్ వర్ మిస్ట్రీటెడ్ అంటే ఏంటి? సరిగ్గా ట్రీట్ చేయలేదు వాళ్ళని. అవును, వాళ్ళని సరిగ్గానే ట్రీట్ చేయలేదు. ఎలా అని చెప్పేసి అంటే వాళ్ళకి చేతికి సంఖ్యలు అండ్ కాళ్ళకి సంథింగ్ కట్టేసి చైన్స్ అవి కట్టేసి తీసుకొచ్చారంట. మిస్ట్రీటెడ్ అంటే సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఇదే కదా ఆప్షన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటది? ఎర్రర్ డిటెక్షన్ చూద్దాం. ద డాక్టర్ సజెస్టెడ్ హిమ్ టు టేక్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 weeks ఆఫ్టర్ ద సర్జరీ. సో ఏం సజెస్ట్ చేశారు డాక్టర్? సో 2 weeks, అట్లీస్ట్ 2 weeks రెస్ట్ తీసుకోండి ఆఫ్టర్ ద సర్జరీ. సో ఎక్కడుంది ఎర్రర్? ద డాక్టర్ సజెస్టెడ్ హిమ్ టు టేక్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 weeks ఆఫ్టర్ ద సర్జరీ. సో ఫర్ అట్లీస్ట్ 2 weeks ఇచ్చారు. సో కాబట్టి సరిపోతుంది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి అని చెప్పేసి అంటే ద డాక్టర్ ఇక్కడ మనకి ఏ వర్బ్ వచ్చింది? సజెస్ట్ ఉంది కదా. సో సజెస్ట్ తర్వాత మనం ఎలాంటి ప్రొనౌన్స్ అయినా యూస్ చేస్తామా? సో ఎలాంటి ప్రొనౌన్స్ యూస్ చేయం. సో ఏమొస్తుంది? ద డాక్టర్ సజెస్టెడ్ టు టేక్ కంప్లీట్ రెస్ట్ అని అవ్వచ్చు, లేకపోతే ద డాక్టర్ సజెస్టెడ్ దట్ టు టేక్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 weeks ఆఫ్టర్ ద సర్జరీ. సో ఏమొస్తుంది ఇక్కడ మనకి? సో హిమ్ అయితే రాదు. సజెస్టెడ్ తర్వాత మనం ఎలాంటి ప్రొనౌన్ యూస్ చేయము. ద డాక్టర్ సజెస్టెడ్ టు టేక్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 2 weeks అని అవ్వచ్చు, లేకపోతే ద డాక్టర్ సజెస్టెడ్ దట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. నెక్స్ట్, ద షాప్ కీపర్ చార్జ్డ్ మీ ఏ మచ్ హయ్యర్ ప్రైస్ దాన్ హీ చార్జ్ టు మై ఫ్రెండ్ ఫర్ ద సేమ్ ఐటమ్. సో ఏంటి ఇక్కడ? షాప్ కీపర్ ఒక షాప్కి వెళ్ళారు. సో వాళ్ళ ఫ్రెండ్ దానికన్నా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశారంట. సో ఏది బెటర్ ఆప్షన్? ద షాప్ కీపర్ చార్జ్డ్ మీ
a much higher price than he charged to my friend for the same item. సేమ్ దీనిలాగే ఒమిషన్ అనమాట. ఒమిషన్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉండకూడని ప్రిపోజిషన్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్ తర్వాత మనం ఏం యూజ్ చేయం, సో టు యూజ్ చేయం మనం. సో ఎప్పుడు మనకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఛార్జ్కి ముందు, ఛార్జ్కి తర్వాత మనం టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ద షాప్ కీపర్ చార్జ్డ్ మీ ఏ మచ్ హయ్యర్ ప్రైస్ దాన్ హీ చార్జ్ మై ఫ్రెండ్ ఫర్ ద సేమ్ ఐటమ్. Next, the old man is suffering from a disease that needs an urgent medical attention. The old man is suffering from a disease that needs an urgent medical attention అని చెప్పేసి అన్నారు. ఓల్డ్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్, కరెక్టే. సో ఎక్కడుంది ఎర్రర్, దట్ నీడ్స్ అన్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్. ఓకే, అండ్ అర్జెంట్ కాబట్టి యాన్ దీనికి సరిపోయింది అని చెప్పేసి అని అనుకుంటాం. బట్ ఇక్కడ యాన్ ఉండదు. ఎందుకు అని చెప్పేసి అంటే మెడికల్ అటెన్షన్, ఇక్కడ మెడికల్ అటెన్షన్ ఉంది కదా. సో ఇదేంటిది, కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా? సో అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యాన్ యూజ్ చేయం. నెక్స్ట్, ద రీజన్ వై హీ లెఫ్ట్ ద కంపెనీ సో సడన్లీ ఈజ్ బికాస్ హీ గాట్ ఎ బెటర్ జాబ్. ఎందుకు తన కంపెనీని వదిలేశాడు అని చెప్పేసానంటే తనకి బెటర్ జాబ్ వచ్చింది అని చెప్పేసానంట. ద రీజన్ వై హీ లెఫ్ట్ ద కంపెనీ సో సడన్లీ ఈజ్ బికాస్ హీ గాట్ ఎ బెటర్ జాబ్. ఎక్కడుంది ఎర్రర్, ఇక్కడ ఏమిచ్చారు, ద రీజన్ వై అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటి, ఎందుకంటే, రీజన్. ద రీజన్ వై అంటే ఏంటి, ఎందుకు తను వదిలేశాడు అని చెప్పేసానంటే. సో ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసాం ఎందుకంటే అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ ఈజ్ బికాజ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తామా, చెయ్యంగా. ద రీజన్ వై హీ లెఫ్ట్ ద కంపెనీ సో సడన్లీ ఈజ్ హీ గాట్ ఎ బెటర్ జాబ్. సో మళ్ళీ బికాజ్ అనేదాన్ని యూజ్ చేయంగా. ఇక్కడ ఆల్రెడీ ఎందుకంటే అని చెప్పేసి అన్నాం, ఎందుకు వదిలేశాడంటే అంటే ఏంటి, రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దాన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తూ బికాజ్ అనేది ఏమవుతుంది, సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఆర్ రిడెండెంట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్, షీ ఇన్సిస్టెడ్ టు గో టు ద ఈవెంట్ ఈవెన్ దో షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. అంటే ఏంటి, తను కి హెల్త్ బాగోకపోయినా కానీ తను ఇన్సిస్ట్ చేయబడింది. సో షీ ఇన్సిస్టెడ్ అంటే పార్టీకి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది అని చెప్పేసి అర్థం. ఈవెన్ దో షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అంటే తనకి హెల్త్ బాగోకపోయినా కానీ తను పార్టీకి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఎక్కడుంది ఎర్రర్, మనకి ఇన్సిస్ట్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఫామ్ ఏంటి, టూ రాదు మనకి. ఇన్సిస్ట్ తర్వాత మనం ఎప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఆన్ యూజ్ చేస్తాం. సో షీ ఇన్సిస్టెడ్ ఆన్, ఇక్కడ మనకి ఇన్సిస్ట్ వచ్చిందా, ప్రిపోజిషన్ ఆన్. ఓకే, ఎట్ ద సేమ్ టైం మనం ఏం రాస్తాం, 2+V1 రాదు, ఆన్ +V1 ఐఎన్జీ వస్తుంది. సో కాబట్టి ఏమొస్తుంది, షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ టు ద ఈవెంట్ ఈవెన్ దో షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో ఇన్సిస్ట్ ఈ వర్డ్ తర్వాత, ఈ వర్బ్ తర్వాత మనకి ఎప్పుడు ఆన్ వస్తుంది, ఆన్తో పాటు ఏమొస్తుంది మనకి V1 ఐఎన్జీ ఫామ్ వస్తుంది. అంటే ఏంటి, 2+V1 ఇచ్చాడు ఇక్కడ. సో 2+V1 బేస్ ఫామ్ రాదు. ఇన్సిస్టెడ్ ఆన్ తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏ ఫామ్ వస్తుంది, జెరండ్ వస్తుంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ టు ద ఈవెంట్ ఈవెన్ దో షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, he is one of those players who has won multiple championships in different formats of the game. So ekkundi error, he is one of those players who has won multiple championships in different formats of the game. ekkundi error ఏమవుతుంది, ఇక్కడ హూ ఇచ్చారు కదా, హూ ఏమవుతుంది మనకి రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇక్కడ హూ ఎవరిని ఇండికేట్ చేస్తుంది, ప్లేయర్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ పక్కన వచ్చి ఈ వెర్బ్ ఉంది కదా. సో ఈ వెర్బ్ ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని అగ్రీ చేయాలి, హూకి ముందు ఉంది కదా, ఇదేగా ప్లేయర్స్. దీన్ని కదా, ఈ నౌన్ని కదా అగ్రీ చేయాలి.
సో సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఏంటి హూ అనేది ఏంటి రిలేటివ్ ప్రొనౌన్. సో హూ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ప్లేయర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడున్న మనకి హ్యాజ్ ఉంది కదా వెర్బ్. సో ఈ వెర్బ్ ఏ సబ్జెక్ట్ని అగ్రీ చేయాలి, సో హూ ముందుండే సబ్జెక్ట్ని కదా మనకి అగ్రీ చేయాలి. సో ఇక్కడ ప్లేయర్స్ ఉంది, ప్లేయర్స్ నౌన్ సింగులరా ప్లూరలా, ప్లూరల్ కదా. సో కాబట్టి మనకి ఇక్కడ హ్యాజ్ వస్తుందా, హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుంది. అంటే ఏంటి, హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ వన్ మల్టిపుల్ championships in different formats of the game. So he is the one of those players who have won multiple championships in different formats of the game. Next question చూద్దాం. He was so tired that he went straight to bed without having a dinner. సో ఎక్కడుంది ఎర్రర్, he was so tired that he went straight to bed without having a dinner. ఆల్రెడీ మనకు వచ్చింది ఇది. ఇక్కడ డిన్నర్ అనేది ఏంటి, కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ కదా. సో అన్కౌంటబుల్ నౌన్కి ముందు మనం ఏ యాన్ రాయచ్చా, యూజ్ చేయకూడదు. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ వెంట్ స్ట్రైట్ టు బెడ్ వితౌట్ హ్యావింగ్ డిన్నర్. సో డిన్నర్ సరిపోతుంది, ఏ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆర్టికల్ ఎలిమినేట్ చేసేయాలి ఇక్కడ. సో ఆర్టికల్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటివి, పారాజంబుల్ సెంటెన్సెస్ చూద్దాం. However, enforcing these regulations remains a challenge due to lack of compliance and monitoring. ఓకే, హవెవర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది వన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇఫ్ నాట్ డిస్పోజ్డ్ ఆఫ్ ప్రాపర్లీ. సో ఇఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే చెయ్యకపోతే, అలా చెయ్యకపోతే, ఎలా చెయ్యకపోతే అనేది ముందుగా మెన్షన్ చేయాలి కాబట్టి ఇది రానే రాదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ bioremediation and chemical neutralization help reduce harmful effects of industrial waste. ఓకే, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూస్ చేయాలంట ఏంటి అని చెప్పేసి అంటే బయోరిమెడియేషన్ అండ్ కెమికల్ న్యూట్రలైజేషన్ హెల్ప్ రెడ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఓకే, గవర్నమెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్స్. ఇది ఓకే, చూద్దాం ఈ రెండిట్లో. ఫ్యాక్టరీస్ జనరేట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఇంక్లూడింగ్ టాక్సిక్ కెమికల్స్ అండ్ హెవీ మెటల్స్. మెనీ ఇండస్ట్రీస్ ఆర్ నౌ అడాప్టింగ్. సో మెనీ ఇండస్ట్రీస్, ఇది రానే రాదు. ఈ మూడిట్లో చూద్దాం. సో ఈ మూడిట్లో బెటర్గా ఇదే కదా ఉంది. సో అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ అనేవి హజార్డస్ వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్న సెన్స్ ఉంది కదా. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, సో ఫ్యాక్టరీస్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మనకి ఇస్తున్నాయి. సో హజార్డస్ వేస్ట్ ఇంక్లూడింగ్ టాక్సిక్ కెమికల్స్ అండ్ హెవీ మెటల్స్. సో మనకి ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏం జనరేట్ చేస్తున్నాయి, హజార్డస్ వేస్ట్ని ఇంక్లూడింగ్ టాక్సిక్ కెమికల్స్ అండ్. సో మన ప్రాబ్లం ఏంటి, ఫ్యాక్టరీస్ అనమాట. సో ఇది 1 కింద తీసుకోవచ్చు. సో ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ఫ్యాక్టరీస్ నుంచి హజార్డస్ వేస్ట్ రావడం, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో హవెవర్ రాదు, ఇఫ్ నాట్ రాదు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవ్వనే అవ్వదు. సో ఏమవుతుంది ఆన్సర్, ఇది చూద్దాం. ఇఫ్ నాట్ డిస్పోజ్డ్ ప్రాపర్లీ. సో అంటే ఈ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో ఈ వేస్ట్ మెటీరియల్స్ని కనుక సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే దీస్ వేస్ట్ కెన్ బి కంటామినేట్ సాయిల్, వాటర్, ఎయిర్, పోజింగ్ సీరియస్ హెల్త్ రిస్క్. ఓకే, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇదేగా. సో కాబట్టి దీన్ని మనం 2 కింద తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే ఆర్డర్ చెప్తున్నాను చూడండి. మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటో ప్రాబ్లం, ఫ్యాక్టరీస్ నుంచి హజార్డస్ వేస్ట్ జనరేట్ అవ్వడం. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో ఇది. సో హెవీ మెటల్స్ని, టాక్సిక్ కెమికల్స్ని గాల్లోకి వదిలేయడం లేకపోతే బయటకు వదిలేయడం వల్ల ఏమేమి కంటామినేట్ అయిపోతాయి అంటే ఏమేమి పొల్యూట్ అయిపోతాయి, సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. దానివల్ల మనకి హెల్త్ రిస్క్స్ అనేది ఎక్కువే ఉంటాయి. ఓకే, సో ఇది ప్రాబ్లము, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇవి. మరి దానికి సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో సొల్యూషన్ ఎక్కడుందో చూద్దాం. హవెవర్ ఎన్ఫోర్సింగ్ దీస్ రెగ్యులేషన్స్ అన్నారు కదా. సో అంటే ఏంటి, మనకి రెగ్యులేషన్స్ కావాలి ఇప్పుడు. సో రెగ్యులేషన్స్ కావాలి కాబట్టి ఇది అవదు, మెనీ ఇండస్ట్రీస్ ఇది అవదు. ఇది చూద్దాం. గవర్నమెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటే రెగ్యులేషన్స్. సో అది దీని యొక్క సొల్యూషన్ ఏంటి, మనకి ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్,
కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వాటిని రెగ్యులేట్ చేయడానికి అంటే ఏంటి ఇది సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఇది గవర్నమెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అయితే పెట్టాయంట. మెనీ ఇండస్ట్రీస్ ఆర్ నౌ అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ రీసైక్లింగ్ అండ్ వేస్ట్ ట్రీట్మెంట్. హవెవర్ ఎన్ఫోర్సింగ్ దీస్ రెగ్యులేషన్స్ ఇది కాదు కదా. సో అంటే ఏంటి, సో రెగ్యులేషన్స్ అయితే పెట్టాయి. సో చాలానే ఫ్యాక్టరీస్ ఆ రెగ్యులేషన్స్ని తీసుకుంటున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, చాలా ఫ్యాక్టరీస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తున్నాయి. సో పాటిస్తున్నాయి అని చెప్పేసి అంటే ఏంటి, వేస్ట్ మేనేజ్మెంట్ ఓకే కొంచెం బెటర్గానే చేస్తున్నాయి అని చెప్పేసి అర్థం. సో ఇవి ఒకటే ఉన్నాయా చూద్దాం. హవెవర్ ఎన్ఫోర్సింగ్ దీస్ రెగ్యులేషన్స్ రిమైన్స్ ఛాలెంజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాంప్లయన్స్ అండ్ మానిటరింగ్. అంటే రెగ్యులేషన్స్ అయితే పెట్టారు కానీ వాటిని తీసుకోవడం చాలా రిస్క్తో కూడుకున్నది అని చెప్పేసి అన్నారు. మనకి ఇంకొకటి ఉండిపోయిందిగా సెంటెన్స్ ఇచ్చుద్దాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ bioremediation and chemical neutralization help reduce harmful effects of industrial wastes. ఓకే, సో ఈ రెండిట్లో ఏది ఫిఫ్త్ కింద తీసుకోవచ్చు? ఇక్కడ ఇదేంటిది, రెగ్యులేషన్స్ అయితే పెట్టారు కానీ చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న పని. అంటే దానివల్ల అదేంటి అది అప్లై చేయడం ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం, ఛాలెంజెస్తో కూడుకున్న పని అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడేంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయంట. అంటే ఏంటి, ఈ రెగ్యులేషన్స్ పెట్టారు, ఈ రెగ్యులేషన్స్తో పాటు కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. సో ఇది బెటర్ అవుతుంది కదా ఫిఫ్త్ ఆప్షన్కి సిక్స్త్ కన్నా. సో అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకి రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో రెగ్యులేషన్స్ని చాలా ఫ్యాక్టరీస్ అంటే అడాప్ట్ చేసుకున్నాయి. సో దాంతోపాటు మనకు కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఎందుకు, ఇండస్ట్రియల్ వేస్ట్ని మేనేజ్ చేయడానికి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అవి చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న పని అని చెప్పేసి అంటున్నారు. సో నేను దీన్ని లాస్ట్ కింద చూస్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో సరిపోయిందా? ఏమొచ్చింది మనకి ఫైనల్ ఆర్డర్ ఏంటి, EBDFCA ఇదేగా మనకి వచ్చింది ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి, EBDFCA కదా. ఇప్పుడు చూద్దాం, విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఏది ఫస్ట్, ఈయే కదా. విచ్ సెంటెన్స్ లాజికలీ ఫాలోస్ ఆఫ్టర్ ఫస్ట్ సెంటెన్స్ అన్నాడు. అంటే ఏంటి, సెకండ్ సెంటెన్స్ ఏది అని చెప్పేసి అంటున్నాడు. ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ థర్డ్ ఇన్ ద సీక్వెన్స్, థర్డ్ సెంటెన్స్ ఏది అని చెప్పేసి అడిగాడు. సో డి అవుతుంది ఆప్షన్. విచ్ సెంటెన్స్ షుడ్ బి లాస్ట్ ఇన్ ద సీక్వెన్స్, లాస్ట్ సెంటెన్స్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ ఫిఫ్త్. సో ఫిఫ్త్ సెంటెన్స్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఫిఫ్త్ సెంటెన్స్ ఆప్షన్ ఏ అవుతుంది, అంటే సి. ఫిఫ్త్ సెంటెన్స్ మనకి సిఏ కదా. సో కాబట్టి ఆప్షన్ ఏ. విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ ఫోర్త్. సో ఫోర్త్ సెంటెన్స్ ఏది అని చెప్పేసి అడిగారు. ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి మనకి ఎఫ్. సో కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. యాక్చువల్లీ లాజికల్ ఆర్డర్లో అంటే పారాజంబుల్ ఏదైతే ఉన్నాయో వాటిని లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడమే కష్టం. సో ఇప్పుడు మనకు ఉన్నది ఉంది కదా. సో ఏంటది, క్లియర్గా తెలుస్తుంది, జస్ట్ ఒక ఫ్లోలో వెళ్తుంది. ఏంటి, ఒక ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ అండ్ ఆ సొల్యూషన్ సంథింగ్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అనుకోవచ్చు. గవర్నమెంట్ చూపించారు. సో ఆ గవర్నమెంట్ చూపించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడానికి సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయ్యింది. సో ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.